జ్ఞానం వలన ఇల్లు కట్టబడింది. ఇల్లు అంటే సిమెంట్ ఇటుకలు ఇల్లు గోడ కట్టడం కాదు. ఇల్లు అంటే మన కుటుంబం. జ్ఞానం లేక అనేక మంది వారికి కుటుంబాన్ని కూలిపోతున్నారు. చాలా మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గాని ఏమొచ్చినా ఎందుకు వస్తాయి తెలుసా? వారిని ఒకరొకరు ఏం చేసుకోలేక, అర్థం చేసుకోలేక. ఎవరికైతే జ్ఞానం ఉండిద్దో వాడు తన ఇల్లుని కట్టుకొనగలడు. దేవుడి వాక్యం సెలవుస్తుంది. జ్ఞానవంతుడు అనే స్త్రీ తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకునేది. జ్ఞానం లేని స్త్రీ ఏం చేసింది? తన యొక్క ఇల్లును కూల్చి వేసుకునేది. కాబట్టి మనం ముఖ్యంగా కలిగి ఉండాల్సింది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం నెంబర్ 2 మనిషి ఏమిస్తుందంటే బలాన్ని ఇస్తుంది. మనకి బలం ఉన్న కొన్నిసార్లు ఆలోచన లేకపోతే ఆ బలం ఎందుకు ఉపయోగపడదు? ఏ పని చేయడానికైనా మన బలంతోనే చేయాలి. కానీ ఆ బలం ఉంటే అన్ని సమయాల్లో పనిచేయాలి. కొన్నిసార్లు దేంతో చేయాలి? మనం జ్ఞానంతో చేయాలి. కానీ చాలా మంది ఆలోచించి పని చేస్తా ఉంటారు.